నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రాజమౌళి గారు అంటేనే ఒక బడ్జెట్, ఒక ప్రణాళిక, ఒక పద్ధతి అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. అండ్ ఈ విషయంలోని చాలా మంది కూడాను ఆయన అనుసరిస్తారు అండ్ కొన్ని సజెషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు అని చెప్పేసి వార్తలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు వారణాసి సినిమా తీసుకుంటే ఆ బడ్జెట్ గ్రాఫ్ పెరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంది. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు 700 క్రోర్స్ అని అన్నారు. తర్వాత 1100 కోట్ల సంథింగ్ అరౌండ్ అన్నారు. ఇప్పుడు మళ్ళా 1500 క్రోర్స్ అని అంటూ ఉన్నారు. సో అంటే అసలు దేనికి కూడా పొంతన ఉండడం లేదు. 7 to 1500 అంటే హాఫ్ టు హాఫ్ పెరిగినట్టే కదా. సో అంత బడ్జెట్ చెప్తూ ఉన్నారు. ఈ సినిమాకి మరి ఎట్లా ఉండబోతుంది ఏంటి? నిజంగానే అంత బడ్జెట్ పెట్టే ఛాన్స్ ఉందా? పెడుతున్నారా ఏంటి అనేది సినీ వర్గాల్లోనే అలాగే ఆ ఫ్యాన్స్ తాలూకా చర్చ జరుగుతూ ఉంది. మీరేమంటారు సార్? ఒకటి, రాజమౌళిని ఎవరు అనుసరించలేరు, అనుకరించడం కూడా లేరు. ఇక్కడ బడ్జెట్ ఎలా పెరుగుతుందంటే రాజమౌళి తాలూకు తెలివితేటలో ఒక భాగం బడ్జెట్ పెరగడం అన్నది. ఇప్పుడు బడ్జెట్ మొదట ఏమనుకున్నారు? 1000 కోట్లు అనుకున్నారు. తర్వాత ఏమంటున్నారు? 1300 కోట్లు అంటున్నారు. తర్వాత 1500 కోట్లు అంటారు. సినిమా రిలీజ్ అయ్యే సమయానికి 1800 కోట్లు 2000 కోట్లు అంటారు. ఈ జాగ్రత్త వ్యాపారం చేస్తున్నప్పుడు ఎవరైనా సరే దానికి వాళ్ళ సినిమా మీద వాళ్ళు హైప్ ఇచ్చుకుంటారు అన్నమాట. మాకు ఇంత ఖర్చు అయింది, ఇంత బడ్జెట్ అయిందంటే ఆ బడ్జెట్ మీద లాభానికే కదా ఎవరైనా కొనుక్కుంటారు. వీళ్ళు రియల్ బడ్జెట్ అనేది ఎవరు చెప్పరు కదమ్మా. ఎవరు చెప్తారు? ముందు అవుతుండగా 100 కోట్ల సినిమా అంటారు, బడ్జెట్ సినిమా అంటారు. తర్వాత లేదు బడ్జెట్ పెరిగిపోయింది 130 కోట్లు అంటారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి 150 దాటిపోయింది అంటారు. తీరా అమ్మకాలకు వచ్చేసరికి 200 కోట్లు అయింది అంటారు అనమాట. అది వ్యాపారంలో ఉన్న మెలకువలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. వ్యాపారంలో ఉన్న స్ట్రాటజీ కావచ్చు. ఇందులో రాజమౌళికి చాలా ఎక్కువ ఉందన్నమాట. అందువల్లనే ఇప్పుడు రాజమౌళి ఒక డైరెక్టర్ 200 కోట్ల పైన తీసుకుంటున్నారంటే ఒక రాజమౌళి ఫ్యామిలీకే 300 కోట్లు ప్రొడ్యూసర్ కేటాయిస్తున్నాడంటే మరి ఆయనకి ఎంత పట్టు ఉండాలి సినిమా మీద, ఎంత ప్రణాళిక ఉండాలి. అలా చేస్తారా? చేయరు కదా. అందువల్ల ఈయనకి ఏంటంటే చూసుకున్నట్టయితే బాబు ఓవరాల్గా అనుకుంటారు కదా, ఇంత మార్కెట్ రావచ్చు, ఇంత మార్కెట్ డిమాండ్ ఉంది. వాళ్ళ మార్కెట్ డిమాండ్ బట్టి కూడా అంతలా వేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకున్న మార్కెట్ డిమాండ్ ఏమిటయ్యా అంటే రాజమౌళి సినిమా 1300 కోట్లు కాదు, ఎన్ని 100 కోట్లు అయినా మేము కొనుక్కుంటాము. అది రాజమౌళి సినిమా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ది యూనివర్సల్. ప్రపంచంలో అన్ని దేశాల వరకు కూడా రాజమౌళి సినిమా కావాలి, రాజమౌళి సినిమా చూడాలి. రాజమౌళి సినిమా ఏమో డిసప్పాయింట్ చేయదు. ఎక్కడ మగధీర కానించి ఏ కూడా బ్రహ్మాండంగా ఆడింది. అక్కడి నుంచి బాహుబలి, త్రిబుల్ ఇవన్నీ కూడా బంబాస్ట్ చేసి పారేసాయి అన్నమాట బాక్స్ ఆఫీసులో. అంటే సినిమాకి ఎంత పొటెన్షియాలిటీ ఉంటుందా అనే ఆశ్చర్యానికి గురి చేశాయి సినిమా. అందువల్ల ఆయనకున్న క్యాలిక్యులేషన్స్ ఆయనకున్నాయి. ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా ఆ ప్రొడ్యూసర్లో లేదా ఇంకెవరో ఉంటారు, సమూహం ఉంటారు కదా. ఎవరో ఒక ప్రొడ్యూసర్ తీయరు కదా. వాళ్ళు రాజమౌళిని బేస్ చేసుకొని ఫైనాన్స్ చేసేవారు ఉంటారు. వాళ్ళు ప్రొడ్యూసర్లుగా కాకపోయినా ఏదో విధంగా సహాయకులుగానో ప్రెజెంటేషన్ ఏదో ఒక శాఖలో ఉండి ఇన్కార్పొరేట్ అయి ఉంటారు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే డబ్బు వచ్చినప్పుడు బడ్జెట్ పెట్టడానికి ఏముంది, ఆయనకి ముందుగా డబ్బు వచ్చి వస్తున్నప్పుడు అంటే 27th ఎర్లీ మంత్స్లో రిలీజ్ అయిపోతుంది అంటున్నారు. 26th కల్లా పూర్తి అయిపోతుంది. ఆయన కనీసం 3 మాసాల పాటు ప్రమోషన్ చేసుకుంటాడు అన్నమాట, పిక్చర్ ప్రమోషన్. 3 మాసాల ముందు 2 మాసాలు మార్కెటింగ్ ఫైనల్గా ఒకసారి చూసుకోవడం సినిమాని. ఆయన లాస్ట్ మినిట్ వరకు సినిమాని మారుస్తూనే ఉంటాడు. ఆయనకి ఎక్కడ ఏ ఫ్రేము విడితిగా అనిపించినప్పుడు కూడా రీషూట్ చేసి ఇన్కార్పొరేట్ చేసి ఆయనకి 100% సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాతే
ప్రమోషన్‌కి వెళ్తారనమాట. ప్రమోషన్‌కి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఏదైనా కొత్త విషయం మనసుకు తట్టినట్టయితే దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేస్తారనమాట. దట్ ఈజ్ రాజమౌళి. అయితే ఇప్పుడు రాజమౌళి మీద స్పెక్యులేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మొన్నేమో బన్నీతో సినిమా చేస్తారని, తర్వాత ఏమో తారక్‌తో చేస్తారని, లేదు లేదు మహాభారతం సీరియల్ చేస్తారని, ఈ సినిమా వారణాసి సినిమాయే చివరి సినిమా అని ఇలాంటి స్పెక్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఈ స్పెక్యులేషన్స్ కూడా ఈ ఆయనకి డిమాండ్ పెంచాయే గానీ ఒకవేళ రాజమౌళి సినిమా చేయాలంటే ఎంతమంది పరిగెడతారు? అయ్య బాబోయ్! మా సినిమా చేశాక ఆగిపో. అంతేగాని మా సినిమా చేయకుండా మాత్రం ఆగిపోవద్దు అని నయనా భయనా చదువుతా అడుగుతారు కదా. అలా చదువుతో రాజమౌళిని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిరంజీవి గారికి ఆశ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేద్దామని ఆశ. అది ఆయనే వెలబుచ్చారు. రామ్ చరణ్ ఖచ్చితంగా రాజమౌళితో సినిమా చేయాలి. ఎందుకంటే తన మీద తనకి నమ్మకం కలిగించిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళి. అలాగే తారక్ త్రిపులార్లో తారక్కి అన్యాయం జరిగిందని జనాలు అనుకున్నారు కనుక నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ కావాలి, సోలో హీరో క్యారెక్టర్ కావాలని తారక్. ఇది కాకుండా మధ్యలో అఖీరానందన్ అంటే అఖీరానందన్ లాంటి వాడిని ఇన్స్టాల్ చేసినట్టు పట్టేసి ఆయనకు ఒక బ్రేక్ ఇచ్చి ఆయనకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే రాజమౌళి అయితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ లాంటి ఒక పేరున్న జననాయకుడు వచ్చి మా అబ్బాయికి ఒక సినిమా అన్ని ఏదో ప్రవేశపెట్టు బ్లెస్సింగ్స్ ఇవ్వంటే ఎవడు మానేస్తాడా? ఎన్నో ఉన్నాయన్నమాట. ఆయన చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయన్నమాట. గనక ఇప్పుడు ఇంత డిమాండ్ ఉన్న డైరెక్టర్కి బడ్జెట్తో లిమిటే ఉంటుంది. నో లిమిట్ ఫర్ బడ్జెట్ అంటే పెద్ద విశేషం కాదు. అది ఉందండి. ఆయన ఏమి చెప్తే అది అంగీకరించేటువంటి బయ్యర్స్ ఉన్నారు. ఆయన చెప్పిన దాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఆయన ఖర్చు పెట్టేటంటే దాని మీద అట్లీస్ట్ అంటే 1800 కోట్లు ఖర్చు పెట్టినట్టయితే మీకు 2700 crores వస్తుందా అనేటువంటి లెక్కలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. లేదా 2500 crores వస్తుందని లెక్కలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇఫ్ ఇట్ ఈస్ 1800 crores అలాగా ఇఫ్ ఇట్ ఈస్ 13 కదా 15 అనుకోండి, మీకు ఆ 15లో ఇంకొక 7.5 కలపండి, 22.5 అంటే 2250 crores వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. వాళ్ళకున్న క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి కనుక ఈ సినిమాకి బడ్జెట్తో పని లేదమ్మా. ఈ సినిమా వారణాసి సినిమా అదే మొన్న ప్రియాంక చోప్రా ఇండియన్ బ్యూటీ మిస్ ఇండియా ఆవిడ ఆశ్చర్యపోయిందన్నమాట. సినిమాకి బడ్జెట్ ఎంతంటే 1300 కోట్లు. అంటే హిందీ సినిమా 1300 కోట్లు పెట్టి తీసే సినిమాలు తను యాక్ట్ చేసే సినిమాలు చాలా తక్కువ. అయ్యే 200 కోట్లు మహా కష్టమైతే 300 కోట్లు తప్ప ఇదెక్కడ అది 300 అయితే ఇక్కడ 1300 రూపాయలు అనమాట. ఆశ్చర్యపోయింది. అవును, అదే ఆశ్చర్యానికి ఆశ్చర్యపోయి తను లెక్కేసుకుని అడిగితే ఎస్ రాజమౌళి ఇది కరెక్ట్, రాజమౌళి క్యాన్ అనేటువంటి అవగాహనకు వచ్చిందన్నమాట. బట్ మనం చూసే ప్రేక్షకులకి అవగాహన ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సినీ బయర్స్ కూడా అవగాహన ఉంది, ఇక్కడ సొమ్ము పెట్టే వాళ్ళకు కూడా అవగాహన ఉంది, ముఖ్యంగా హ్యాండిల్ చేస్తున్నటువంటి రాజమౌళికి కూడా అవగాహన ఉంది. అందుకే ఆయన ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా సినిమా గురించి ఆలోచిస్తాడు. ఆయన మాటలు సినిమా గురించి, ఏం చేస్తున్నా ఆ డిస్కషన్ అంతా సినిమా గురించే. సినిమా నద్దగా ప్రేమించారు కాబట్టి సినిమా కూడా ఆయన అంతగా కటాక్షించింది గనక విజేత అయ్యాడు. టాలీవుడ్ లో కాదు, విశ్వ విజేత అయ్యాడు. విశ్వ విజేతగా రాజమౌళి అని పిలుచుకుంటున్నారు జనాలు. గనక ఇది మనం గర్వించదగ్గ సమయం. మనం రాజమౌళిని చూసి తప్పకుండా ఒక తెలుగువాడైనందుకు, ఇంత గొప్ప స్థాయిని అందుకున్నందుకు మనం తప్పకుండా ఆయన చూసి గర్వించాలి, ఆయన ప్రోత్సహించాలి. ఎస్ సార్, తప్పకుండానే. ఇప్పుడు అంటే ఏదో చిన్న క్లమ్జీనెస్ కనిపిస్తూ ఉంది అని అంటున్నారు, బట్ అది మీరు అన్నట్టుగా నిజంగానే బడ్జెట్ దాటడం వల్ల మంచిదే కదా, సినిమాకి ఇంకా బ్రాండింగ్ పెరుగుతుంది అండ్ ఇంకా పెద్ద లాభాలు తెచ్చే అవకాశం కూడా ఉండుండొచ్చు, ఇంకా సినిమాకి సంబంధించి పెరగొచ్చు.
కంగారు పడే వ్యక్తి రాజమౌళియేనమ్మా. ఎందుకంటే మళ్ళీ ఇంత డబ్బు పూలాన్ చేయగలమా? ప్రొడ్యూసర్‌కి లాభాలు మిగిల్చగలమా? అవును. ఇప్పుడు అందరిని సాటిస్ఫై చేయాలి కదా! అవును. అందరు పెద్ద రెమ్యూనరేషన్‌లతో తీసుకున్నారు. మరి హ్మ్. అందరికి ఆ రెమ్యూనరేషన్స్ హానర్ చేయాలి కదా! ఇప్పుడు ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ గాని, గ్రాఫిక్స్ గాని ఇవన్నీ ఉన్నాయి. ఎంతెంత అయిపోతుంది? ఇంత ఖర్చు పెట్టిన తర్వాత తిరిగి ఆ డబ్బు రాబట్టగలమా? ఇవన్నీ ఉంటాయి కదా! హ్మ్. ఇవన్నీ ఆలోచిస్తారు కదా! ఆయన అవును. సమర్థుడు గనక ఇవన్నీ ఆలోచించుకొని అడుగేస్తారని నేను యెస్. నమ్ముతున్నాను. అవును సార్. అవునవును. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ వెరీ మచ్.